హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు రాబోయేటటువంటి 3 రోజులు మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి విధంగా జాతక ఫలితాలు అద్భుతంగా మారిపోబోతున్నాయి. అసలు దీనికి కారణం ఏమిటి అని ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా ఈ రోజున మీ యొక్క జీవితంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన అనేది జరగబోతుంది. ముఖ్యంగా చెప్పవలసి వస్తే మీరు కోల్పోయినవి కొన్ని, అంటే చెప్పుకోలేని బాధపడుతున్నటువంటి బంధం అనేది మీ యొక్క జీవితంలోకి మళ్ళీ రాబోతుంది. మరి ఈ విషయం మీకు చాలా ఆశ్చర్యాన్ని, అలాగే ప్రశాంతతను, ఆనందాన్ని కలిగించేటటువంటి ఒక గొప్ప విషయం అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున ఈ యొక్క విషయాన్ని మరింత వివరంగా అయితే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైనా కానీ ఒక సంబంధం, ఏదైనా కానీ సంబంధం ఉన్నటువంటి పాత వ్యక్తి మరలా మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు అనే సూచన కనిపిస్తూ ఉంది. మీరు మర్చిపోయాము అని చెప్పేసి అనుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మధ్యలోనే దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు, గతంలో మీకు చాలా దగ్గరగా ఉండి అకస్మాత్తుగా దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు, ఇప్పుడు మరలా ఆ వ్యక్తి మళ్ళీ మీ యొక్క జీవితంలోకి ఎందుకు రావాలనుకుంటున్నారు? మీపై నిజమైనటువంటి ప్రేమతో వస్తున్నారా? గతంలో చేసినటువంటి తప్పుని సరిచేసుకోవడానికి వస్తున్నారా? లేదంటే వారి యొక్క వ్యక్తిగత అవసరం కోసం మరలా మిమ్మల్ని సంప్రదించాలని అనుకుంటున్నారా? ఇటువంటి విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి పూర్తిగా ఇప్పుడు మేము చెప్పేటటువంటి యొక్క మాటలు వినడానికైతే ప్రయత్నించండి ఫ్రెండ్స్. అప్పుడే మీకైతే వివరంగా పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈరోజు రాబోయేటటువంటి 3 రోజులు మీ యొక్క జీవితం ఏంటి, ఏ మార్పులను తీసుకురాబోతుంది, దీనివలన ఎటువంటి పరిణామాలు మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అదేవిధంగా ఏ దేవత ఆరాధన మీకు శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంది, మీ యొక్క ప్రతికూలత సమయాన్ని ఖచ్చితంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి, అదేవిధంగా మీరైతే కొన్ని ఖచ్చితంగా తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఉన్నాయి. ఈ వ్యక్తుల కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి మార్పుకి కారణం కాబోతున్నాయి. అసలు ఎంతకీ ఆ యొక్క బంధం రాక మీ యొక్క జీవితంలో ఏదైనా మార్పులను తీసుకురాబోతుందా? ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. వృషభ రాశి అనేది రాశి చక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభ రాశికి అధిపతి శుక్రుడు. అయితే ఈ రోజున మీకు ఒక ఫోన్ కాల్, లేదంటే ఒక పాత వ్యక్తి నుండి, ఊహించినటువంటి మధ్యవర్తి నుండి ఒక సమాచారం అనుకోకుండా వచ్చేటటువంటి ఒక కలయిక మీ యొక్క ఆలోచనలు ఈ రోజున పూర్తిగా మార్చేటటువంటి అవకాశం అయితే ఉంది. మరి ఆ వ్యక్తి తిరిగి వచ్చినప్పుడు మీరు తీసుకునేటటువంటి ఒక నిర్ణయం, అంటే మీ యొక్క ప్రేమ జీవితం, కుటుంబ పరిస్థితులు, ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక విషయాలపై కూడా చాలా రకాలుగా ప్రభావితం చూపించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈ రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మీ యొక్క మంచితనానికి కొంతమంది ఎందుకు బలహీనతగా చూసుకుంటున్నారు? గతంలో మిమ్మల్ని వదిలి వెళ్ళినటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా ఎందుకు మీరు కావాలి అనేసి వచ్చి మీ జీవితంలో కొన్ని విషయాలను గుర్తు చేసుకోవాలని అనుకుంటున్నాడు? అసలు ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావితం అనేది మీ యొక్క కుటుంబం, ప్రేమ, వ్యాపార, వివాహ, ధన, ఆరోగ్యాలపై ఏ విధంగా ఎటువంటి ప్రభావితాన్ని చూపించబోతుంది? అలా శుభ ఫలితాల కోసం మీరు ఈ రోజున చేసుకోవలసినటువంటి పూజా పరిహారాలు ఏంటి అనేది
వివరంగా ఇప్పుడైతే తెలుసుకుందాం. ముఖ్యంగా పాత వ్యక్తి నుండి మీకు ఈ రోజున ఒక ఫోన్ కాల్ అనేది వస్తుంది, లేదంటే ఒక మెసేజ్ అనేది రాబోతుంది. అనుకోకుండా మీరైతే వారిని కలవబోతున్నారు, లేదంటే వారి గురించి ఏదైనా కానీ ఒక సమాచారం అనేది ఈ రోజున మీకు చేరబోతుంది. ఎందుకంటే ఈరోజు మీ యొక్క గతం కేవలం జ్ఞాపకంగా మాత్రమే తిరిగి రావటం లేదు. మీ జీవితంలో పూర్తిగా కాకుండా మిగిలిపోయినటువంటి ఒక విషయం గురించి సమాధానం అనేది ఇవ్వడానికి, లేదా ఒక సంబంధానికి మరొక అవకాశం అనేది ఇవ్వడానికి, లేదంటే ఒక వ్యక్తి అసలు నిజ స్వరూపాన్ని మీకు తెలియపరచడానికే ఈ రోజున ఈ యొక్క పరిస్థితులు అనేవి కూడా అన్నీ కూడా మారిపోబోతున్నాయి. మరి ఆ యొక్క పాత వ్యక్తి ఎవరు, వారు తిరిగి రావడానికి అసలు కారణం ఏంటి, వారి యొక్క మీ యొక్క జీవితానికి మంచిగా లేదంటే మరొక పరీక్షకు ప్రారంభమా? ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రోజున మీ యొక్క మనసుపై మీ యొక్క సంబంధాలకు సంబంధించినటువంటి ఆలోచనలు బలంగా పనిచేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక సాధారణంగానే మీరు మర్చిపోయినటువంటి ఒక సంఘటన అకస్మాత్తుగా ఈ రోజున గుర్తుకొస్తుంది. ఇంట్లో పాత వస్తువులు చూడవచ్చు, ఒక జ్ఞాపకం రావచ్చు, పాత ఫోటో కనిపించవచ్చు, లేదంటే ఫోన్లో ఏదైనా కానీ వెతుక్కునేటటువంటి సమయంలో ఒక పాత సందేశం మీకైతే కనిపించవచ్చు. మీకు తెలిసినటువంటి వ్యక్తి అకస్మాత్తుగా గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీతో మాట్లాడవచ్చు. ఇటువంటివన్నీ మీ యొక్క మనసును కొంత వెనక్కి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితులు అయితే కలిగి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున సంతోషాలకు, కుటుంబాలకు ప్రాధాన్యత ఎక్కువగా కలిగిస్తున్నారు. అందుకే మీ జీవితంలో మీరు ఎంత సంపాదించినా, ఎంత పేరు వచ్చినా మీ యొక్క మనసుకు నచ్చినటువంటి వ్యక్తులు పక్కన లేకపోతే మాత్రం మీకు ఏదో ఒక లోటు అనేది ఉన్నట్లుగా మీరైతే భావిస్తారు. మీకు డబ్బు ఆనందాన్ని ఇవ్వదు. మీ యొక్క మాటలను అర్థం చేసుకునేటటువంటి వ్యక్తి, మీ యొక్క కష్టాన్ని గుర్తించేటటువంటి మనిషి ఉండాలని చెప్పేసి ఎప్పుడూ కూడా మీరైతే కోరుకుంటూ ఉంటారు. అయితే ఈ రోజున గతంలో పూర్తిగా కాకుండా మిగిలిపోయినటువంటి ఒక బంధం మరలా మీ ముందుకు వచ్చేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అది ప్రేమ సంబంధం కావచ్చు, లేదంటే మీ యొక్క జీవిత భాగస్వామి బంధం కావచ్చు. ఇక్కడ ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఉంది. ఆ యొక్క వ్యక్తి మిమ్మల్ని మర్చిపోయి మరలా గుర్తు చేసుకోవడం కాదు, కొన్ని సందర్భాల్లో వారు కూడా చాలా కాలంగా మిమ్మల్ని గమనిస్తూ ఉండవచ్చు. మీతో మాట్లాడాలా వద్దా అనేటటువంటి సందేహంలో వెనుకడుగు వేస్తూ ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఒక సంఘటన అనేది వారికి ధైర్యాన్ని కలిగించవచ్చు. ముఖ్యంగా ఈ రోజున గతంలో జరిగినటువంటి ఒక విషయం గురించి మీకు సమాచారం అనేది వస్తుంది. అయితే కుటుంబం లేదంటే స్నేహితుల ద్వారా ఒక పాత పరిచయం అనేది ఈ రోజున మీకు అంతా కూడా గుర్తుకు రావచ్చు. అలాగే మీ యొక్క మనసు కూడా సందిగ్ధంలో పడుతుంది. ఒకరితో మాట్లాడాలి అని చెప్పేసి అనిపిస్తుంది, కానీ మొదటి అడుగు ఎవరూ కూడా వేయలేరు అనేటటువంటి ఆలోచన అనేది మీకు వస్తుంది. అయితే ఈ యొక్క విషయంలో మీరైతే సాయంత్రం ఒక స్పష్టత అనేది వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంది. మీకు ఊహించినటువంటి మాట అనేది వింటారు, లేదంటే ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన ద్వారా ఒక ఉద్దేశం కొంతవరకు కూడా మీకు అర్థం అనేది అవుతుందన్నమాట. అయితే ఇక్కడ జాగ్రత్త అనేది అవసరమని చెప్పాలి. గ్రహాల యొక్క ప్రభావితం మీ యొక్క జీవితంలో చాలా అవకాశాలకు ఈరోజైతే తీసుకురాబోతుంది. అయితే నిర్ణయం మాత్రం మీరే తీసుకోవాలి. ఒక వ్యక్తి తిరిగి వచ్చారనేసి గతంలో జరిగినటువంటి ప్రతీదీ కూడా మర్చిపోవలసినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. అదేవిధంగా గతంలో ఒక తప్పు చేశారనేసి జీవితాంతం వారిని దూరంగా ఉంచవలసినటువంటి అవసరం కూడా లేదు. వారు ఎందుకు వచ్చారు, ఇప్పుడు వారి యొక్క ప్రవర్తన అనేది ఏ విధంగా ఉంది, మీ జీవితంలో వారి యొక్క రాక వలన ప్రశాంతత ఉందా, లేదంటే మరలా ఏదైనా గందరగోళం అనేది మొదలవుతుందా అనేది ముఖ్యంగా మీరైతే గమనించుకోండి. మీ యొక్క జీవితాన్ని గమనిస్తే ఒక విషయం అయితే చాలా స్పష్టంగా ఈరోజైతే కనిపిస్తుంది. మీరు ఒక వ్యక్తిని మీ యొక్క మనిషి అని చెప్పేసి నమ్మారు అంటే అంత త్వరగా వదులుకోలేరు. అలాగే బయటకు మాత్రం చాలా ధైర్యంగా ఉంటారు, కానీ ఒక్కరు కూడాను ధైర్యమైన ఏది పట్టనట్లుగా ఈ యొక్క
పనులు అనేవి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కానీ మీ యొక్క మనసులో మాత్రం ఆ యొక్క వ్యక్తి ఎందుకు మారిపోయారు? నేను ఏదైనా తప్పు చేశానా? ఒక్కసారి మాట్లాడితే బాగుండు. సమస్య అంతా కూడా సరిచేసుకుంటే బాగుండనేసి ఇదంతా కూడా ఇలా పదే పదే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అయితే అదంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్వభావానికి కారణమని చెప్పాలి. మీ యొక్క బంధాలు అంటే మీకు బంధాలంటే ఇష్టం. ఆ యొక్క బంధాల యొక్క పేరుతో గొడవలు చేయటం వల్ల కూడా అసలు ఇష్టమే ఉండదు. మీకు ప్రేమ కావాలి. అదే సమయంలో ప్రశాంతత కూడా కావాలి. ఎవరైనా కానీ మీతో కోపంగా మాట్లాడితే మీరు వెంటనే గొడవకు వెళ్లకుండా కొంత సమయం అనేది మౌనంగా పాటిస్తారు. కానీ యొక్క మౌనాన్ని కొంతమంది తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు మౌనంగా ఉన్నారంటే మీకు బాధ లేదని కాదు. మీరు ఎదుట మాట్లాడడం లేదు అంటే మీకు నిజం తెలియదని కాదు. కానీ చాలా సందర్భాల్లో బంధం చెడిపోకూడదని వెనక్కి అడుగులు వేస్తున్నారు. ఎదుటి వ్యక్తి తప్పు చేసినా కూడా ఒక అవకాశం అనేది ఇవ్వాలని చెప్పేసి అయితే మీరైతే అనుకుంటూ ఉంటారు. కానీ ఇదే అలవాటు వలన గతంలో మీ యొక్క జీవితంలో ఒక వ్యక్తి మీ యొక్క మంచితనాన్ని తేలిగ్గా తీసుకుని ఉండవచ్చు. మీరు ఎప్పటికీ అప్పుడే అక్కడే కూడా ఉంటున్నారనేసి ఎన్ని తప్పులు చేసినా కూడా చివరికి క్షమిస్తారని చెప్పేసి భావించి ఉండవచ్చు. అయితే ఆ కారణంగా మీరైతే మీ యొక్క విలువ వారికి అప్పటికప్పుడే పూర్తిగా అర్థం చేసుకోకపోగా ఉండవచ్చు. ఇప్పుడు పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. మీరు గతంలో ఉన్నట్లుగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా భరించేటటువంటి పరిస్థితుల్లో మీరైతే లేరు. కాలం మీకు చాలా రకాలుగా గుణపాఠాలనైతే నేర్పించింది. ఎవరు నిజంగా మీకోసం ఉన్నారు, ఎవరు అనవసరంగా ఉన్నారు, ఇది మాత్రమే ఎవరు మీ దగ్గరకు మీ అవసరం కోసం వస్తున్నారు, ఆ యొక్క అవసరం తీర్చుకోవడానికి కొంతవరకు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఇప్పటివరకు అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే మీరు మారుతున్నటువంటి సమయంలో గతంలో దూరమైనటువంటి వ్యక్తి మరలా మీ వైపు చూడటం ప్రారంభించేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మీరు వారి కోసం ఎదురు చూస్తున్నటువంటి యొక్క సమయంలో వారు రాకపోవచ్చు. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఈ యొక్క జీవితం గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారనేసి నిర్ణయించుకున్నటువంటి ఒక సమయంలో వారి నుండి మరలా మీకు ఒక ఫోన్ కాల్ లేదంటే మెసేజ్ కానీ రావటం చాలా ఆశ్చర్యం. అయితే మీరు ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోవాలి. పాత వ్యక్తి తిరిగి మరలా రావటం అంటే తప్పకుండా ప్రేమించినటువంటి వ్యక్తి మాత్రమే అని చెప్పేసి అనుకోవద్దు. చాలా కాలంగా మాట్లాడాలి అని అనుకున్నటువంటి స్నేహితుడు కావచ్చు, లేదంటే ఒకప్పుడు మీ దగ్గర ఉండేసి అపార్థం కారణంగా దూరమైనటువంటి బంధువు కావచ్చు, గతంలో మీతో పని చేసుకున్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒకప్పుడు మీకు అవకాశం ఇస్తానని చెప్పేసి త్వరగా కనిపించకుండా పోయినటువంటి వ్యక్తి కూడా కావచ్చు. మరి ఈ రోజున అలాంటి ఒక పాత పరిచయం మీ యొక్క జీవితంలోకి మరలా కదలిక తీసుకురాబోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజున మీ యొక్క మాటకు చాలా ప్రాధాన్యత అనేది పెరుగుతుంది. చిన్న విషయాన్ని ప్రశాంతంగా మాట్లాడితే అక్కడే ముగిసిపోతుంది. అదే విషయం కోపంతో మాట్లాడితే 2 రోజుల వరకు ఆ యొక్క సమస్య మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గతంలో జరిగినటువంటి కుటుంబ విషయాలు మరలా చర్చకు రావచ్చు. ఎవరో ఒకరు పాత విషయాన్ని గుర్తు చేయడం వల్ల మొదట మీకు కొంత అసహనంగా కలిగినా కూడా చివరికి మాత్రం ఈ రోజున మీకు ఆ యొక్క వ్యక్తి వల్ల ఆ వ్యక్తి మీద ఉండేటటువంటి ప్రేమ ఏపాటిది అనేటటువంటి ఒకసారిగా మీరైతే గుర్తు చేసుకోగలుగుతారు. ఇక అలాగే ఆస్తి సమస్యలు, డబ్బు విషయాలు, లేదంటే అపార్థం కారణంగా దూరంగా ఉన్నవారు తిరిగి మరలా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక్కడ కూడా తొందరగా స్పందించకుండా వారి యొక్క మాట పూర్తిగా వినండి. ఎందుకంటే కొన్నిసార్లు మనకి తెలియనటువంటి కథలో అంటే ఒకవైపు నిజం మాత్రమే ఉంటుంది, మరొక వైపు తెలియనటువంటి విషయం కూడా ఉంటుంది. కాబట్టి కొంతమేర ఎదుటి వ్యక్తులను కూడా కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ అనేది చేయాలి. ఇక ఈరోజు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకరంటే కూడా ఎవరికైనా కానీ మీకు తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ పెద్దవాళ్ళు ఉంటే వారి ద్వారా ఆ యొక్క నిర్ణయాలు అనేవి గౌరవించడం, తద్వారా మీరైతే తీసుకోవడం అనేది మంచిదనే చెప్పుకోవాలి. ఇక డబ్బు విషయంలో, ఖర్చు విషయంలో భార్యాభర్తల మధ్య మీకు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. కొంచెం ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు అనేది వహిస్తూ ఉండండి.
ఎవరి ముందు ఎవరి గురించి చెడుగా కూడా మాట్లాడకుండా నేరుగా సంబంధించినటువంటి వ్యక్తులతోనే మాట్లాడడం అయితే చాలా మంచిది. అలాగే కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సమాచారాన్ని ఈరోజైతే మీరు వింటారు. పాత ప్రేమ వ్యక్తి తిరిగి వస్తున్నటువంటి సందర్భంలో కూడా కుటుంబంలో ఎలా స్పందించాలి అనేటటువంటి అంతా కూడా మీకు ఆందోళన కలగవచ్చును. అంటే గతంలో ఆ యొక్క వ్యక్తి కారణంగా ఇంట్లో సమస్యలు వచ్చి ఉంటే కనుక ఈసారి కూడా మీకు కుటుంబ సభ్యులు వెంటనే మిమ్మల్ని వారినైతే అంగీకరించకపోవచ్చు. కాబట్టి అలాంటి సమయంలో రెండు వైపులా కూడా నిజం దాచకుండా ఉండాలి, మాట్లాడాలి. ఒకసారి కోపం అనేది వస్తే మీకు కుటుంబాన్ని శత్రువులుగా చూడటం, కుటుంబం కోసం మీ యొక్క మనసులో నిజాన్ని పూర్తిగా దాచుకోవడం, ఈ రెండు సరైనటువంటి మార్గాలు కూడా కాదు కదా. సమయం అనేది తీసుకొని ఆ యొక్క వ్యక్తి యొక్క ప్రవర్తనను గమనించిన తర్వాతే కుటుంబంలో ఒక విషయం గురించి మాట్లాడడం అయితే మంచిది. ఇక ఈ రోజున ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా మీకు అన్నీ కూడా సానుకూలమైనటువంటి మార్పులే కనిపిస్తాయి. జీవితంలో ఈ రోజున మీకు చాలా ప్రశాంతత అనేది ఉంటుంది అన్నట్లుగా కూడా మీ యొక్క మనసుకు అనేది అనిపిస్తుంది. మీకు ఎటువంటి మార్పులు కనిపిస్తాయో జీవితంలో ఈ రోజున మీకు చాలా ప్రశాంతత అనేది ఉంటుంది అన్నట్లుగా కూడా మీ యొక్క మనసుకు అనేది అనిపిస్తుంది. మీరు ప్రేమించినటువంటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రోజున మీకు ప్రేమకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఎటువంటి అపార్థాలు అనేవి ఉండవు. ఒకరి నుండి ఒకరు గౌరవభావంతో అర్థం చేసుకునే విధంగా ప్రవర్తిస్తారు. ఇక ఈ రోజున మీరైతే సూర్యారాధన చేసుకోండి. ఉదయాన్నే నిద్రలేచి చక్కగా సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వండి. ఇంట్లో దీపారాధన చేసుకుని మీ ఇంటి ఇష్ట దైవాన్ని నామస్మరణ అనేది చేసుకోండి. దగ్గరలో మీకు కుదిరితే ఈ రోజున తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకోండి. స్వామివారికి పసుపు, కుంకుమ, పూలు అయితే పాలతో అభిషేకం వంటివి కూడా చేయండి. ఇక ఈ రోజున మీ యొక్క జీవితంలో ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా మీ నుండి దూరమైనటువంటి ఒక బంధం మళ్ళీ తిరిగి మీ యొక్క జీవితంలోకి రావడం అనేది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈ రోజున ఈ యొక్క ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి మీ యొక్క మనసుకు అనిపిస్తుంది. కానీ తర్వాత మరలా మీకు కుటుంబం కోసం కుటుంబ పరిస్థితులు అర్థం చేసుకొని ప్రయాణాలన్నీ కూడా మానుకుంటారు. ఈ రోజున సాధారణమైనటువంటి రోజుగా మీకైతే అనిపించవచ్చు. కానీ ఈ రోజున మీ యొక్క మనసుకు చాలా ఉల్లాసంగా, ప్రశాంతంగా ఉండటం మీరైతే ఖచ్చితంగా గమనించుకోగలుగుతారు. మీ పైన మీరు శ్రద్ధ అనేది వహిస్తారు. అలాగే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది తీసుకుంటారు. కుటుంబంతో ఈ రోజున చాలా సమయాన్ని అయితే కేటాయిస్తారు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.